పఫ్స్ 72 ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్. తర్వాత 74 ర్యాక్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఒక 50 కైండ్స్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. తర్వాత ఇంకా గ్యాజెట్స్ అవి దాదాపుగా 300 కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. డైలీ బిల్డింగ్ ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ ఒక 10,000, ఎక్కువలో ఎక్కువ ₹1,00,000 వరకు అంచనా అయితే ఉంది. సరే తక్కువలో తక్కువ తీసుకున్నా కానీ 10,000లో డైలీ టర్న్ ఓవర్ జరిగిన ఒక రోజు 10,000 టర్న్ ఓవర్ జరిగితే అందులో మార్జిన్ అంటే ఎంఆర్పీ మీద మీకు వచ్చే మార్జిన్, ఫ్రాంచైజీ అవుట్లెట్కి వచ్చే మార్జిన్ ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా 30%, 30% వరకు ఉంటుంది. అంటే యావరేజ్గా చెప్తున్నాను నేను. కొన్ని ప్రోడక్ట్లో 20% ఉండొచ్చు, కొన్ని ప్రోడక్ట్లో 10% వచ్చు, కొన్ని ప్రోడక్ట్లో 40-50% కూడా ఉండొచ్చు. అయితే యావరేజ్ తీసుకున్నట్లయితే 30%. సో 30% అనుకున్న 10,000 రోజుకి జరిగిన కౌంటరు ఒక 3,000 వరకు మీకు ఆదాయం అనేది వస్తుంది. సో నెలకి ఒక 90,000 అనుకున్నా, అందులో అన్ని ఖర్చులు పోగా ఒక 50,000 నుంచి 60,000 వరకు మీకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఇది తక్కువలో తక్కువ. ఇంకా ఎక్కువలో ఎక్కువ అనేది మీరు మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి, మీరు కస్టమర్లతో బిహేవ్ చేసుకునే దాన్ని బట్టి గ్రోత్ అనేది ఉంటుంది. తర్వాత ఈ సెటప్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీరు సగం మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే ఓన్లీ మీరు ఎంత అయితే డబ్బులు పెట్టారో అది మాత్రమే వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతాది మొత్తము పుగట్కిచా ఇన్వెస్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఆ డబ్బులని మీకు ఈ క్లెయిమ్ చేసుకుని ఉండదు, ఒకవేళ ఎవరైనా సగం మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే. కానీ ఎవరైతే లాంగ్ టైం ఉండాలనుకుంటారో వాళ్ళ కోసం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది పుగట్కిచా తరపున. తర్వాత పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇంకా అడిషనల్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ అవుట్లెట్స్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కస్టమర్ రివ్యూస్ మంచిగా వచ్చినాయి అనుకోండి, మీ అవుట్లెట్కి చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా సర్వ్ చేస్తారు, టైంకి ఆన్ టైం సర్వ్ చేస్తారు. అలాంటి రివ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి మీ అవుట్లెట్కి, ఇంకా మంచి మంచి ఇన్సెంటివ్స్, మంచి మంచి గిఫ్ట్స్ అవి కూడా ఉన్నాయి మన అవుట్లెట్ల ఓనర్ల కోసం. అయితే ఇది ఉట్టిగా ఏదో టైంపాస్ చేయడానికి పని చేయలేకుండా నేను ఎక్కువ కష్టపడలేను, ఇదైతే జస్ట్ కూర్చొని రుబాబ్గా నవాబ్ లెక్క కౌంటర్లో కూర్చొని నడిపించుకోవచ్చు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సెట్ కాదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. 12 hours డైలీ అవుట్లెట్ కోసం కష్టపడాల్సి వస్తుంది. సో ఎవరైతే సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వర్క్ చేసుకోవాలనుకుంటారో, కష్టపడడానికి వెనకాడారో వాళ్ళకే సెట్ అవుతుంది ఇది. ఒకవేళ రుబాబ్గా కూర్చునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంప్లాయీస్కి జీతం పేరు చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి 50-60 మిగిలవు, తక్కువ మిగులుతాయి. జీతాలు అన్ని ఎక్కువ మందికి పెట్టుకొని ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటే వాళ్ళకి ఒక 20-30 మిగులుతాయి అంతే. సో అలా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ మీరు కొంచెం కష్టపడితే, కొంచెం మీరే చూసుకుంటే అక్కడ పనులు, జీతాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ డబ్బులు మీకే మిగులుతాయి. అలా ఉంటుంది. కష్టపడే గుణం ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇది గ్రోత్ కూడా ఉంటుంది, చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్లో అన్ని చాయ్ బ్రాండ్లు అన్ని పడిపోయి మన పుగట్కిచాకి చాలా డిమాండ్ రాబోతుంది. చాలా నిపుణులు, మేధావులు అందరు కలిసి దీని యొక్క స్ట్రాటజీస్ని ప్లాన్ చేస్తున్నారు. చాలా మార్కెట్ రీసెర్చ్ చేసి దీని వెనుక చాలా పని జరుగుతుంది. ఏదో ఇది ఉట్టిగా ఎవరో బయట వేరే బ్రాండ్స్ పెట్టేలాగా కాదు పుగట్కిచాయ్ అనేది. ఇది దాంట్లో చాలా పని మీకు అనిపించని వర్క్ చాలా చేస్తున్నారు అనమాట ఆల్రెడీ మా టీం వాళ్ళు. అది చేసి మీకు ఈజీ సొల్యూషన్ లాగా అందిస్తున్నారు. సో కావున మీరు దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుని త్వరగా మాకు కన్ఫర్మ్ చేసినట్లయితే మా టీం వాళ్ళు వచ్చి మీతో డైరెక్ట్గా కలిసి మాట్లాడతారు. మొత్తం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలన్నా మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు. మాకు చార్ట్ ప్రాసెస్లో అడిగి మీరు తెలుసుకోగలరు. తర్వాత మేము పెట్టిన పీడిఎఫ్ని కూడా పూర్తిగా చదవగలరు.